ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. బాబోయ్ మామూలు టేమటాలు కదరా బాబోయ్, పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి బా? భోజనాలు చేసి వెళ్ళిపోతే పని అయిపోతుంది. వస్తావా? ఏరా నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు. హే మొహమాట నువ్వును రా. లే అమ్మాళ్ళు రాలేదా? రారులే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడా? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. ఏమిటో అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో మాస్టర్ ఓ సిగరెట్. అగ్గిపెట్టి ఆడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడడికి? ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం, పిరికి లోకం. ధైర్యం కోసం వద్దాము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి.
వెళ్ళి కర్చీస్లో ఉంది వెళ్ళి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. ఏరా చిన్నోడా మాట్లాడుకుంటూ వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడలే చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఉట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? అందరినీ చేసండి వాడికి. చిన్నడా చిన్నడా బాగా పోస్ కొడుతున్నా, అందంగా ఉన్నానని పొగరు. చిట్టి భద్రయ్య ఆయన ఎవరు? ఎవడోడ ఎక్కడో చోట ఉండే ఉంటాడు. ఆడని అలాగే ఒక అమ్మాయి మన కోసం పడి చేస్తున్నా ఎవడో ఒకటి చూస్తాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తొట్లో చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చిందనుకో తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యలు. ఓ 10 నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కన్నా కష్టం. తింటున్నావు వడిస్తున్నా వెళ్ళి వెళ్ళి. ఎప్పుడు వచ్చాడు రా? రే మా వాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంటారు బాబు ఇది. సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని యాదలని. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వ్యాయామం అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే దీన్నే దీన్నే. హలో చిన్నోడా హలో చిన్నోడా హలో సిగ్నల్ కట్టలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడు కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హట్ టు. బాబోయ్. నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. ఎవర్రా? చుట్టాలు. ఊరంతా చుట్టాలేగా మనకి. మొత్తం నువ్వే తిని అడిగేం పెట్టద్దు. ఇక తిరం తప్పేసాడు ఆడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్గా మార్కెట్. అమెరికా నుంచి అక్కొస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరం వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా? సూపర్. నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పెళ్లి మొక్కలేట వచ్చా? ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు, అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చాం. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా. ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం. ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే. ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టమా, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా బోనస్. దా చుట్టుకో, కట్టుకో, వాటేసుకో. ఎవరు చెప్తా మనకేంటి? నీ పని నువ్వు చూసుకోమా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాను.